సో అది అయిపోయింది కదా. ఫస్ట్ ఈ సంగమేజ్ అయిపోయింది కదా. సో ఈ సంగమేజ్ తర్వాత ఎవరొచ్చారు జనాలు అంటే 3 రాజ్యాలు పోటీ పడ్డాయి దీనికి తమ రాజ్యాన్ని స్ప్రెడ్ చేసుకోవడానికి. సో అవి ఏంటయ్యా అంటే దాన్ని ఏమంటామంటే మనం కన్నౌజ్ ట్రయాంగిల్ వార్స్. కన్నౌజ్ ట్రయాంగిల్ వార్స్ లేదా ట్రీ పార్టీ స్ట్రగుల్. కన్నౌజ్ ట్రయాంగిల్ వార్స్ లేదా ట్రీ పార్టీ స్ట్రగుల్స్ అంటాం. సో ట్రీ అంటే ఎంత 3 అంటే 3 రాజ్యాల మధ్య ఎక్కువ గొడవలు జరుగుతూ ఉండేవి రాజ్యాన్ని నిలబెట్టుకోవడం కోసం. సో ఆ 3 రాజ్యాలు అంటే చూద్దాం ఇప్పుడు. చూద్దాం అవి ఏంటి అంటే పాలాస్, ప్రతిహారాస్, రాష్ట్రకూటాస్. సో ఇది ఎప్పుడయ్యా జరిగిద్దంటే 8th to 9th centuries మధ్యలో. 8th and 10th century ఏడి అంటే ఇప్పుడు ఆఫ్టర్ క్రైస్ట్. సో ఈ మూడింటి మధ్య జరిగాయి. ట్రైపార్టైట్ స్ట్రగుల్ రిలేటెడ్ టు విచ్ త్రీ రీజన్స్ అని డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తాడు. పాలాస్, ప్రతిహారాస్, రాష్ట్రకూటాస్. సో ఇప్పుడు ఒక్కొక్కటే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాలాస్ డైనాసిటీ. ఈ పాలాస్ డైనాసిటీ ఫౌండర్ ఎవడంటే గోపాల. ఈయన ఏం చేశాడంటే ఒక యూనివర్సిటీ కట్టాడు. దాన్ని ఏమంటాం ఒడంటపురి యూనివర్సిటీ. మరి నలంద యూనివర్సిటీ కట్టింది ఎవరు? కుమారగుప్త I. సో అప్పట్లో యూనివర్సిటీలు కట్టారు ఎందుకు? చదువుకోవడానికి జనాలు బాగా ఇంట్రెస్ట్ చూపేవారు. కళలు నేర్చుకోవడానికి రాజులు కళలు నేర్చుకోవడానికి కొన్ని ప్లేసులు కట్టేవాళ్ళు. సో దాన్ని మనం ఇప్పుడు యూనివర్సిటీస్ అంటాం. ఇవి యూనివర్సిటీగా ప్రసిద్ధి చెందాయి. ఒడంటాపురి యూనివర్సిటీ ఎవరు కట్టారు? గోపాల. ఈయన కొడుకు ధర్మపాల. ఫౌండర్ చాలా ఇంపార్టెంట్. పాలా డైనాసిటీ ఫౌండెడ్ బై గోపాల. ఈయన కొడుకు కూడా ఒక యూనివర్సిటీ కట్టాడు. అదేంటంటే విక్రమ్శిల యూనివర్సిటీ. ఈయన పేరు ఏం పేరు అంటే ధర్మపాల. పాలాస్. సో ఇది ఎక్కడ ఉంది అంటే బీహార్లో ఉంది. ఈ విక్రమ్శిల యూనివర్సిటీ అనేది బీహార్లో ఉంది. సో ఈయన ఎవరెవరిని ఓడించాడు దేన్ని గెలుచుకోవడానికి అంటే, సో ఈ గోపాల అనే ఆయన ఇంద్రయుద్ధ్ అనే ఒక పర్సన్ ఓడించాడు. దేన్ని? కన్నౌజ్ ట్రయాంగిల్ వార్స్ అన్నాం కదా, ఈ ప్లేస్ కోసం ఈ కన్నౌజ్ని గెలుచుకున్నాడు. సో ఎక్కడ పరిపాలించారు? వీళ్ళ ప్లేస్ ఎక్కడయ్యా ఉందంటే వెస్ట్ బెంగాల్ రీజియన్లో. అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ ఉన్నాయి కదా, ఆ రీజియన్లో ఈ పాలాస్ అనేవాళ్ళు ఎక్కువ పరిపాలించారు. సో వీళ్ళు ఏం ఫాలో అయ్యారు? వీళ్ళు బుద్ధిజం ఫాలో అయ్యారు. పాలాస్ ఈ బుద్ధిజంలో కూడా 2 రకాలు ఉన్నాయి కదా. ఏమిటివి? హీనయాన బుద్ధిజం, మహాయాన బుద్ధిజం. హీనయాన అంటే ఐడల్ వర్షిప్ చెయ్యరు, మహాయాన ఐడల్ వర్షిప్ చేస్తారు. సో వీళ్ళు పాలాస్ మహాయాన బుద్ధిజం ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పుడు చూద్దాం వీళ్ళ డైనాసిటీ ఎలా ఉంది. ఫస్ట్ గోపాల ఫౌండర్, పాల డైనాసిటీ. దాని తర్వాత ధర్మపాల, దాని తర్వాత దేవపాల, మహిపాల, రామపాల. ఇలా ఉంది. ఈ ఫస్ట్ గోపాల, ధర్మపాల ఇంపార్టెంట్. ఫౌండర్స్ చాలా ఇంపార్టెంట్. గోపాల ఫౌండర్. సో వీళ్ళు అయిపోయారు. ఎవరు? ఈ రామపాల ఉన్నాడు కదా చివరోడు, రామపాల ఒక రాజు చేతితో ఓడించబడ్డాడు. ఆ రాజుకు దేనికి సంబంధించిన వాడు అంటే సేనా డైనాసిటీ. ఈ సేనా డైనాసిటీలో ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరంటే జయదేవ రాజు ఉన్నాడు. జయదేవరాజు. ఈయన రాసిన బుక్ ఇంపార్టెంట్. గీతా గోవిందం అనే బుక్ రాశాడు జయదేవ. ఈ బుక్స్ ఏన్షియంట్ హిస్టరీలో ఎక్కువ బుక్స్ ఉంటాయి, అవి చాలా ఇంపార్టెంట్. గీతా గోవిందం జయదేవ బుక్ రాశాడు. ఆ బుక్ పేరు గీతా గోవిందం. జయదేవ దీనికి సంబంధించినాడు సేనా డైనాసిటీ. సో ఇది మన పాలా డైనాసిటీ గురించి. పాలా తర్వాత ఎవరు? ఇప్పుడు ప్రతిహారాస్ అంటే ఎక్కడ ఉంటారంటే గుజరాత్లో ఉంటారు. చూద్దాం ఇప్పుడు ప్రతిహారాస్. ఈ ప్రతిహారాస్ ఎక్కడ ఉన్నారంటే గుజరాత్. సో గుజరాత్ ప్రతిహారాస్ అంటాం. ఈ గుజరాత్ ప్రతిహారాస్ ఏంటో చూద్దాం. ఫౌండర్ ఎవరై అంటే నాగభట్ట. ఫౌండర్ నాగభట్ట I. ఫౌండర్స్ చాలా ఇంపార్టెంట్, మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. రిపీటెడ్ మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బికాస్
ఫేస్డ్ అందుకు. సో ఈ నాగభట్ట చాలా ఇంపార్టెంట్. గుజరాత్ ప్రతిహారాస్. సో వీళ్ళ క్యాపిటల్ ఏముందయ్యా అంటే కనౌజ్. కనౌజ్ కోసం ఈ యుద్ధాలన్నీ. కనౌజ్ ట్రయాంగిల్ వార్స్ కదా, ఈ కనౌజ్ని దక్కించుకోవడమే అప్పట్లో కింగ్ వాడు. సో దాన్ని గెలుచుకున్నాడు, దీన్ని రాజ్యంగా ప్రకటించేశాడు. సో ఈయనున్నాడు కదా నాగభట్ట వన్, ధర్మపాల ఉన్నాడు కదా పాలాస్ని, తను ఓడించాడు. కానీ గోవింద త్రీ చేతిలో ఓడిపోయాడు. గోవింద త్రీ దేనికి సంబంధించినాడు? మళ్ళీ రాష్ట్రకూటకు సంబంధించినాడు. నాగభట్ట ఉన్నాడు, ధర్మపాల మీద గెలిచాడు. ధర్మపాల పాలా డైనాసిటీ వాడు. ఏ యూనివర్సిటీ కట్టాడు? విక్రమ్శిల యూనివర్సిటీ. సో ఈయన ఎవరి చేతిలో మళ్ళీ ఓడిపోయాడంటే గోవింద త్రీ. ఈ గోవింద త్రీ అనేవాడు అంటే రాష్ట్రకూటాస్. ఓకే. సో ఈ ప్రతిహారాస్లో చెప్పుకోదగ్గ రాజు ఎవరు ఉన్నారు అంటే మిహిర్ భోజా ఉన్నాడు. ప్రతిహారాస్లో మిహిర్ భోజా మనకి ఇంపార్టెంట్. ఎందుకు? ఈయన దగ్గర ఒక ట్రావెలర్ వచ్చాడు. ఈ ట్రావెలర్స్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ చెప్పాను. ట్రావెలర్ వచ్చాడు ఎక్కడి నుంచి? అరబ్ అంటే ఏంటి? అరేబియా అంటే ఖతార్ ఇవన్నీ ఉంటాయి కదా, ముస్లిం కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళని మనం అరబ్స్ అంటాం. అరేబియా సముద్రం అటువైపు దగ్గర నుంచి సౌదీ అరేబియా అక్కడ ఉంటారు కదా, అక్కడ నుంచి వచ్చే వాళ్ళని మనం అరబ్స్ అంటాం. అలా వచ్చిన ఫస్ట్ అరబ్ ఇండియాకి సులేమాన్. సో మిహిర్ దగ్గరకు వచ్చిన ఈ ట్రావెలర్ ఎవరంటే సులేమాన్. ఇది చాలా ఇంపార్టెంట్. అదే చంద్రగుప్త టూ దగ్గరికి ఎవరు వచ్చారు? ఫాహియాన్. ఇంకెవరు? హర్షవర్ధన ఏ డైనాసిటీ మనకి? పుష్యభూతి మేబీ. సో హర్షవర్ధన. ఎవరు వచ్చారు? హుయన్ సాంగ్ వచ్చారు. ఇంకెవరు? మొహమ్మద్ బిన్ తుగ్లక్, ఇబన్ బటూటా వచ్చారు. ఈ ట్రావెలర్స్ మనకి ఇంపార్టెంట్, ఎవరెవరికి ఎప్పుడు వచ్చారు అని. సో ఇది ఈ మిహిర్ భోజా గురించి. ఇంకా చూద్దాం. సో వీళ్ళలో ఒక రాజు ఉన్నాడు గుజరాత్ ప్రతిహారాస్లో, మహేంద్రపాల అని. మహేంద్రపాల అని ఒక రాజు ఉన్నాడు. మహేంద్రపాల. ఈయన ఎందుకు ఇంపార్టెంట్? ఈయన కాదు, ఆయన కోట్ పోయిట్ ఇంపార్టెంట్. రాజశేఖర. ఈ కోట్ పోయిట్ మనకి చాలా ఇంపార్టెంట్. పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతాయి. సో వీ నీడ్ టు రివైజ్. ద మోర్ యూ రివైజ్ ద మోర్ యూ రిమెంబర్. సో ఈ మహేంద్రపాల అనే ఆయన రాజశేఖర కోట్ పోయిట్ ఇక్కడ. సో ఇది ఈ గుజరాత్ ప్రతిహారాస్ గురించి. గుజరాత్ ప్రతిహార మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన ఎవరెవరంటే నాగభట్ట వన్. ఈ నాగభట్ట వన్కి ఇంకో తమ్ముడు ఎవరు ఉన్నారు? సో తమ్ముడు గాను వాళ్ళ కొడుకు ఎవరు ఉన్నారు? నాగభట్ట టూ ఓడించాడు. నేను ఉన్నాడు వన్ అని చెప్పా. టూ ధర్మపాలని ఓడించాడు. గోవింద త్రీ చేతులు ఓడిపోయాడు. సో ఇది ఈ గుజరాత్ ప్రతిహార గురించి. సో ఇప్పుడు వచ్చేది కన్ఫ్యూజింగ్. చోళా. అదేంటి చోళా ఆల్రెడీ సంగమేజ్లో కవర్ అయిపోయింది అంటాం. ఆ చోళాస్ వేరు. ఆ చోళాస్ ఎవరు? మన సౌత్ స్టేట్స్లో కొట్టుకున్న వాళ్ళు సంగమేజ్లో ఈ చోళాస్. కానీ ఈ చోళాస్ ఎక్కడ అంటే ఇప్పుడు 1913 ఏసీ వాళ్ళు. అదే ఈ చోళాస్ ఎవరు? 3 to 3rd century దగ్గర సంబంధించిన వాళ్ళు. 3rd century సంగమేజ్ వాళ్ళు కదా వీళ్ళందరూ. సో వీళ్ళందరూ లేటెస్ట్ చోళాస్. ఇప్పుడు ఈ చోళాస్ గురించి చూద్దాం. సో ఇప్పుడు ఈ చోళా డైనాసిటీ ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అంటే 850 AD to 12,500 AD. 12,800 AD. ఎప్పుడు చూద్దాం ఈ చోళాస్ గురించి. ఫౌండర్ ఎవరై అంటే విజయాలయ చోళ. ఈ ఫౌండర్ మనకి చాలా ఇంపార్టెంట్. అని చెప్తున్నా. విజయాలయ చోళ. సో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా అంటే పల్లవాస్. సో పల్లవాస్ ఉన్నారు కదా వెనకాల. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చారు. ఇదంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఇప్పుడు నుంచి చెప్పే ఇంపార్టెంట్. ది క్యాప్చర్డ్ తంజావూర్ని క్యాప్చర్ చేసుకుని తంజావూరు మీద గెలిచేశారు. సో అలా గెలిచారు. వాళ్ళు గెలిచిన సందర్భంగా వాళ్ళు ఒక గాడెస్కి గుడి కట్టారు. సో ఎవరయ్యా అంట నిశుంబా సుడాని అనే ఆమెకి గుడి కట్టారు. సో ఇప్పుడు వీళ్ళలో చెప్పుకోదగ్గ రాజులు ఎలా పరిపాలించారు అవి చూద్దాం. ఫస్ట్ ప్రాంటక 1. హీ డిఫీటెడ్ పాండ్యాస్ అంటే ఎంతమంది ఉన్నారు మొత్తం? చోళాస్, చేరాస్, పాండ్యాస్.
చోళాస్, చేరాస్, పాండ్యాస్. పాండ్యాస్ యొక్క సింబల్ ఏంటిది? ఫిష్ వీళ్ళ సింబల్. సో వీళ్ళని ఓడించాడు. ఎక్కడ ఓడించాడు? వెల్లలోర్లో ఓడించాడు. సో ఇంకేముంది, కానీ ఓడిపోయాడు. ఎవరి మీద ఓడిపోయాడు అంటే రాష్ట్రకూట కింగ్ మీద ఓడిపోయాడు. ఆ కింగ్ పేరు ఏం పేరు అంటే కృష్ణ 3. వీళ్ళని ఓడించాడు, బాగానే ఉంది. కానీ ఈ రాష్ట్రకూట డైనాసిటీ ఉంది కదా, సో వాళ్ళలో ఒక రాజు మీద ఓడిపోయాడు. సో ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే వీళ్ళందరూ ఓడిస్తూ వచ్చారు రాష్ట్రకూట డైనాసిటీ. ఇంతటి కూడా మనం చూస్తే నాగభట్ట టోని గోవింద 3 ఓడిచ్చాడు. సో ఇలా ఓడిసుకుంటా వచ్చాడు. సో అప్పుడు ఈ రాష్ట్రకూట కింగ్ ఎవరని చెప్పాను? కృష్ణ 3 ఓడిచ్చాడని చెప్పాను కదా. సో ఈయన ఒక పిల్లర్ నిర్మించుకున్నాడు. ఎందుకు? అప్పట్లో చెప్పాం కదా. సో మనం రాజ్యాలు గెలిచామనుకో, విజయాలకు గుర్తుగా అప్పట్లో ఒక పిల్లర్స్ ఇలా నిలబెట్టుకునేవాళ్ళు. సో అలా ఈయన తమిళనాడులో రామేశ్వరం అనే ప్లేస్లో ఒక పిల్లర్ పెట్టాడు. అలాగే ఒక గుడి కూడా కట్టాడు. ఆ గుడి పేరు ఏం పేరంటే కృష్ణమేశ్వర టెంపుల్. కృష్ణేశ్వర టెంపుల్ కట్టాడు. ఎవరు? కృష్ణ 3 అని ఆయన. కృష్ణ 3 అని గుర్తుపెట్టుకో. కృష్ణ 3 అని గుర్తుపెట్టుకోండి. కృష్ణ 3. సో ఇలా పిల్లర్ నిర్మించడం అప్పట్లో ఆనవాయితీ. అంటే అలా రాజు అలా గుర్తుగా చెప్పుకునేవాళ్ళు. సో ఇప్పుడు వచ్చే రాజు ఇంపార్టెంట్ మనకి. రాజరాజ 1 పేరు రాజరాజ 1. ఈయన ఏం చేశాడంటే చేరాస్ని ఓడించాడు. చేరాసట్ త్రివేంద్రం అంటే ఏంటిది? కేరళ క్యాపిటల్. త్రివేంద్రం ఓడించాడు. ఇంకా అండ్ పాండ్యాస్ మీద కూడా గెలిచాడు. ఏం తీసుకున్నాడు అంటే వాళ్ళ దగ్గర నుంచి మధురై అనే ప్లేస్ని తీసుకున్నాడు ఈ రాజరాజ 1. సో మాల్ తీసుకోవడం గెలిచేశాడు. అంటే చాలా దాన్ని ఏమంటాం, చాలా సక్సెస్ఫుల్ కింగ్ అనుకోవచ్చు. మాల్దీవ్స్ని గెలిచేశాడు. శ్రీలంక మీద దండెత్తాడు. ఇన్వేషన్ అంటే దండయాత్ర. ఈ ఇన్వేడెడ్ ఆన్ శ్రీలంక. సో ఇంకేంటిది? సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ది ప్యాట్రనైజ్డ్ బుద్ధిజంని వీళ్ళు నమ్ముకునేవాళ్ళు బాగా. ఎవరో ఈయన రాజరాజ 1. సో ఈయన ఏం చేశాడంటే శైలేంద్ర అనే కింగ్కి ప్రోత్సహించాడు విహారాస్ కట్టమని. విహారాస్ అంటే రెసిడెన్షియల్ ప్లేసెస్ ఆఫ్ బుద్ధిజం ఎట్ నాగపట్నంలో విహారాస్ కట్టమని శైలేంద్ర కింగ్ని ఫోర్స్ చేశాడు. ఓకే, అంటే నాట్ ఫోర్స్డ్, జస్ట్ ఎంకరేజ్డ్. సో అది రాజరాజ 1 గురించి. సో ఇప్పుడు వీళ్ళ కొడుకున్నాడు. ఈయన ఇంకా బెస్ట్. ఈ చోళాస్లో చెప్పుకోదగ్గ మంచి రాజు ఈయన. ఎవరో ఇప్పుడు చెప్పే ఆయన రాజేంద్ర 1. చూద్దాం. రాజేంద్ర 1 అలా ఇంపార్టెంట్ రూలర్. హీ వాజ్ సన్ ఆఫ్ రాజరాజ చోళ. ఈయన ఏమంటామంటే నెపోలియన్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు. ఎందుకు అంటారు? మరి నెపోలియన్ ఆఫ్ ఇండియా ఎవరు? సముద్రగుప్త. నెపోలియన్ ఆఫ్ ఇండియా సముద్రగుప్త. నెపోలియన్ ఆఫ్ సౌత్ ఇండియా అంటే ఈయన చేసిన ఏ యుద్ధాలు ఓడిపోలేదు అని. నెపోలియన్ ఆఫ్ సౌత్ ఇండియా అని ఎవరిని అంటారు? బుల్లెట్ క్వశ్చన్. రాజేంద్ర 1. సో ఈయన శ్రీలంకని గెలిచేశాడు. దాని క్యాపిటల్ ఏంటంటే అప్పట్లో దాని సియోల్ అనేవారు. అప్పట్లో దాని క్యాపిటల్ అనురాధపూర్ అనే క్యాపిటల్. అప్పట్లో శ్రీలంక క్యాపిటల్ అనురాధపూర్. అప్పట్లో సియోల్ అనేవాళ్ళు. సిలోన్ అనేవాళ్ళు. సో ఈ రాజేంద్ర 1 ఏం చేశాడంటే వాళ్ళ నాన్న రాజరాజ 1 శ్రీలంక మీద జస్ట్ దండెత్తాడు, కానీ ఈయన దాన్ని కాంకర్ చేసి పడేశాడు. సో ఈయన ఎవరికి కాంటెంపరీ అంటే ఏంటి? ఈయన బతుకున్నప్పుడు ఎవరు ఉన్నారంటే మొహమ్మద్ ఘజ్నీ 17 సార్లు దండెత్తాడు ఇండియా మీదకి. 1127లో సోమనాథ్ మీద అటాక్ చేశాడు. గుజరాత్లో ఉన్న టెంపుల్ సోమనాథ్ మీద అటాక్ చేశాడు. సో అది. సో ఈయనకున్న టైటిల్ ఇంకోటి ఏంటంటే గంగైకొండ చోళ. చాలా ఇంపార్టెంట్. హూ హ్యాస్ ద టైటిల్ ఆఫ్ గంగైకొండ చోళ? రాజేంద్ర 1 టైటిల్ గంగైకొండ చోళ. సో ఎందుకు వచ్చిందంటే ఈయన గంగా నదిని దాటి 2 రాజ్యాలు జయించాడు. సో అలా జయించడం వల్ల ఈయన గంగైకొండ చోళ అని బిరుదు వచ్చింది. సో ఆయన ఒక నగరం కూడా నిర్మించుకున్నాడు ఈ పేరు మీద, గంగైకొండ చోళాపురం అని. సో ఈయన చాళుక్యస్ని ఓడించాడు.
సో ఈయన చచ్చిపోయిన తర్వాత రాజ్యం మొత్తం డిక్లైన్ అయిపోయింది. అంటే అంత చెప్పుకోదగ్గ రాజులు రాలేదు. సో ఈయన రాజ్యాలు ఎవరెవరికి వెళ్ళిపోయిందంటే పాండ్యాస్కి వెళ్ళిపోయింది. సో వాళ్ళ తర్వాత ఇంకెవరికి వెళ్ళిపోయింది, పాండ్యాస్కి హోసలాస్కి వెళ్ళిపోయింది, హోయలాస్కి. దాని తర్వాత యాదవ్స్కి అండ్ కాకతీయాస్ అంటే మన అది మన ఆంధ్ర స్టేట్లో ఒక వరంగల్ అని ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియా మొత్తం ఈ కాకతీయాస్ గురించి చెప్పుద్ది, ఎలా పరిపాలించారు రాణి రుద్రమదేవి. సో వీళ్ళందరూ కాకతీయాస్ గురించి వస్తారు. సో ఇప్పుడు వాళ్ళ పరిపాలన విధానం ఎలా ఉంది, ఇప్పుడు వీళ్ళ పరిపాలన ఎలా ఉంది, వాళ్ళకి అప్పుడు కొన్ని టర్మ్స్ ఉన్నాయి, అంటే ఎలా పెట్టుకునే వాళ్ళ పేర్లు అని. సో అవి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ఎలా ఉంది. ఆల్ అథారిటీ, ఎవడైతే ఇప్పుడు అక్కడ ఉన్న కింగ్ ఉంటాడు కదా, పరిపాలన మొత్తం వాడి కంట్రోల్లో ఉంటుంది. సో ఇక్కడ ఉంటుంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడే ఉంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈయనకి అడ్వైస్ ఇస్తూ ఉండేవాళ్ళు ఇక్కడ ఉన్న కింగ్కి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్టికల్ 74 అమెండ్మెంట్ యాక్ట్, 91st అమెండ్మెంట్ యాక్ట్ ఐ గెస్. సో ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండేది. సో వీళ్ళకి అడ్వైస్ ఇస్తూ ఉండేవాడు. ఇందుకు ఫైనల్ డెసిషన్ రాజా తీసుకునేవాడు. సో ఈ చోళ ఎంపైర్ ఎలా డివైడ్ అయిందంటే మండలంగా డివైడ్ అయింది. మండలంగా. అదే సంఘం ఎలా డివైడ్ అయింది, తానియాస్గా డివైడ్ అయిపోయింది అలా. సో ఇది మండలంస్గా డివైడ్ అయిపోయింది. సో ఒక అన్ని మండలంగా డివైడ్ అయింది. ఈ మండలమే మళ్ళీ వల్నాడుగా వల్నాడుగా మళ్ళీ ఈ వల్నాడునే నాడుగా డిక్లేర్ అయింది. సపోజ్ ఇది స్టేట్ అనుకున్నాం అనుకో, ఇది డిస్టిక్, ఇది మండల్, అలా డిక్లేర్ అయిపోతూ వచ్చింది. అంటే అలా డివైడ్ అయిపోతూ వచ్చేసింది. సో ఇది వాళ్ళ అడ్మినిస్ట్రేషన్. సో వాళ్ళ గవర్నమెంట్ సిస్టమ్ ఎలా ఉండేది చూద్దాం. సో వీళ్ళు విలేజ్ గవర్నమెంట్ కూడా మంచి ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు. విలేజ్ గవర్నమెంట్ అంటే ఏంటంటే డీసెంట్రలైజేషన్ అంటారు. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అంటే విలేజ్కి కూడా గవర్నమెంట్ ఇవ్వడం. ఇప్పుడు మనకు పంచాయతీలు ఇవ్వట్లా. సో అలా వీళ్ళకి అప్పుడే ఒక పంచాయతీ సిస్టమ్ లాగా ఉండేది. సో దీన్ని రెండుగా విడగొట్టేవాళ్ళు వీళ్ళ అసెంబ్లీని. ఒకటి విలేజ్ పంచాయతీ, రెండు ఇంక వీళ్ళందరూ కలిసి కూడుకునేవాళ్ళు. విలేజ్ గవర్నమెంట్స్, ఇంకోటి లోకల్ గవర్నమెంట్స్ అలా. సో వాటికి పేర్లు ఉన్నాయి, 2 గవర్నమెంట్స్. ఒకటి యుఆర్ అండ్ సభ. అంటే కామన్ పీపుల్ వచ్చి ఈ అసెంబ్లీలో ఉండేవాళ్ళు. సో వాళ్ళకి కావాల్సిన డౌట్లన్నీ క్లారిఫై చేసుకునేవాళ్ళు. దాని తర్వాత ఇక్కడ తెలివైన వాళ్ళు ఉంటారు, సభ. లెర్న్డ్ బ్రాహ్మిన్స్, ఎందుకంటే అప్పట్లో వాళ్ళే బాగా చదువుకునేవాళ్ళు. సో అలా. సో ఇదిలా ఉండేది. విలేజ్లో ఉన్న కార్యకలాపాలు, మొత్తం విలేజ్లో ఉన్న గొడవలన్నీ ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ ద్వారా మొత్తం ఎగ్జిక్యూటివ్ కమిటీ ఒకటి ఉండేది. వాళ్ళ ద్వారా మొత్తం సెటిల్ అయిపోయేది. ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటాయి, ఎవరి దగ్గర అయితే ల్యాండ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఎలక్షన్స్లో అప్పుడు కంటెస్ట్ చేసేవాళ్ళు. సో అది. సో ఈ చోళా కింగ్డమ్ డిక్లైన్ అయిపోయింది చెప్పాను. ఎవరెవరి చేతులు డిక్లేర్ అయిపోయింది, యాదవాస్ క్యాపిటల్ ఏంది అంటే దేవగిరి. సో ఇంకెవరి చేతులు డిక్లైన్ అయిపోయింది, కాకతీయాస్ క్యాపిటల్ వారంగల్, తెలంగాణలో ఉంది వారంగల్. ఇది మొత్తం సౌత్ ఇండియా గురించి మ్యాక్సిమం. దేవగిరి. ఇంకేంటిది, హోసలా డైనాసిటీ క్యాపిటల్ హలేబీడు. సో ఇది. సో అప్పట్లో ల్యాండ్ డినామినేషన్స్ ఎలా ఉండేవి, వాళ్ళ కొన్ని పేర్లు ఉండేవి. ఆ పేర్లు మనకి చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు వీళ్ళ ల్యాండ్ డొనేషన్స్ అంటే వాళ్ళకి భూములు ఎక్కువ ఉండే అప్పట్లో దానాలు బాగా ఫుల్గా ఇచ్చేసేవాళ్ళు. అవి ఏంటో చూద్దాం. ఈ ఫస్ట్ చాలా ఇంపార్టెంట్, బ్రహ్మదేయ. ఈ బ్రహ్మదేయ చాలా ఇంపార్టెంట్. ల్యాండ్ డొనేటెడ్ టు బ్రాహ్మణ్స్. బ్రహ్మదేయ ల్యాండ్ డొనేటెడ్ టు బ్రాహ్మిన్స్. వెల్లాంగవాయ్ ల్యాండ్ డొనేటెడ్ టు నాన్ బ్రాహ్మిన్స్కి ఇస్తారు ఇక్కడ. దాని తర్వాత దేవదాన. దేవ అంటే ఏంటి, టెంపుల్స్కి ఇస్తున్నారని అర్థమైపోతుంది. డొనేటెడ్ టు టెంపుల్స్. ఈ బ్రహ్మదేయ, ఈ దేవదాన చాలా ఇంపార్టెంట్. దేవదాన అంటే ఆల్రెడీ ఇచ్చేస్తాడు కాబట్టి. వెల్లాంగవై అంటే నాన్ బ్రాహ్మిన్స్కి ఇచ్చేవాడు. డౌట్, సో తెలీదు. ఈ పలిచ్చాందం అనే పలిచ్చాందం, ఈ ల్యాండ్ డొనేటెడ్ టు జైన్ కమ్యూనిటీకి ఇచ్చేవాళ్ళు. సో 2 ట్యాక్స్లు ఇన్స్టిట్యూట్ చేశాడు. ఒకటి వెట్టి, ఫోర్స్డ్ లేబర్ ఆర్టికల్ ఏంటి 24.
ఇంకోటి కదమాయి ల్యాండ్ ట్యాక్స్ ఆన్ ల్యాండ్ రెవెన్యూ. సో ఇది ఇప్పుడు వీళ్ళ గురించి. కానీ మనకు మెయిన్ థింగ్ ఏంటి, ఆర్కిటెక్చర్ కావాలి. ఆర్కిటెక్చర్లో ఇక్కడ రెండు ఉండేవి, నగరా స్టైల్, ద్రవిడ స్టైల్. సో అసలు ఆర్కిటెక్చర్ ఎలా ఉండేది, ఏ టెంపుల్ బిల్డ్ చేశారో అవి చూద్దాం. సో ఆర్కిటెక్చర్ ఎలా ఉండేది, ఇందులో మనం చెప్పుకోదగ్గ టెంపుల్ ఏంటంటే అంటే బృహదీశ్వర టెంపుల్ కన్స్ట్రక్టెడ్ బై రాజేంద్ర వన్. రాజేంద్ర వన్కి గొప్ప పేర్లు ఏమున్నాయి, ఇంకా గంగైకొండ చోళ ఈ నిర్మించిన సిటీ గంగైకొండ చోళాపురం. ఇది రాజేంద్ర వన్ టెంపుల్ ఎక్కడ ఉందంటే తమిళనాడు. చాలా ఇంపార్టెంట్. బృహదీశ్వర టెంపుల్ బిల్ట్ బై రాజేంద్ర వన్ అంటాడు. బృహదీశ్వర టెంపుల్ రిలేటెడ్ ది లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ, తమిళనాడు. ఇంకో టెంపుల్ ఉందంట, ఐరావతేశ్వర టెంపుల్. ఐరావతేశ్వర టెంపుల్ బిల్డ్ బై రాజరాజ టూ. సో కొన్ని టెంపుల్స్ ఎలా ఉండేది, నగరా స్టైలు, ద్రవిడ స్టైలు, వేసరా స్టైల్ ఉండేది. అసలు ఏంటి నగరా స్టైలు, ద్రవిడ స్టైలు, ఇప్పుడు అవి డిస్కస్ చేద్దాం. నగరా స్టైల్ ఎక్కువ ఎక్కడ ఉండేది అంటే నార్త్ ఇండియాలో, ద్రవిడ స్టైల్ ఎక్కడ ఉండేది సౌత్ ఇండియాలో, వేసరా స్టైల్ మిక్స్డ్ అంటే నగరా స్టైలు, ద్రవిడ స్టైలు, వేసరా స్టైలు. నగరా స్టైల్ నార్త్ ఇండియా, ద్రవిడ స్టైల్ సౌత్ ఇండియా, వేసరా స్టైల్ అంటే ఈ రెండు స్టైల్ కలిపి మిక్స్ చేస్తే వచ్చింది ఈ వేసరా స్టైల్. ఇవన్నీ ఎక్కడ వాడేవాళ్ళు అంటే గుడులు కట్టడంలో ఫుల్గా ఈ స్టైల్స్ వాడేవాళ్ళు. ఇప్పుడు డిఫరెన్సెస్ చూద్దాం. ఈ నగరా స్టైల్ ఎక్కువ ఎక్కడ ఉంటాయి అంటే నార్త్ ఇండియాలో ఎక్కువ ఉంటాయి. ఇది ఎక్కడ ఉంటాయి, సౌత్ ఇండియాలో ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు శిఖర అంటే ఏంటి, గుడులకి ఎట్లా ఉంటాయి కదా, ఎలా ఉంటాయి గుడి. సో అది ఎలా ఉంటుంది అంటే కొనికల్ ఆర్ సిలిండ్రికల్ షేప్లో ఉండేది. కానీ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే విమానంలా ఉంటుంది, ఇలా వచ్చేది షేప్. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ గోపురం ఉండదు. గోపురం అంటే గుడి ఉందనుకో, గుడికి ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది, ఇది ఇక్కడ ఉండదు. కానీ ఇక్కడ గోపురం ఉంటుంది, ఇక్కడ మెయిన్ గుడి ఉంటుంది. గోపురం నుంచి ఎంటర్ అవ్వాలి గుడి లోపలికి, ఇక్కడ ద్రవిడ స్టైల్లో. సో ఇక్కడ నంది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఇన్సైడ్ ద టెంపుల్. ఎక్కడ, నగరా స్టైల్లో. అది ఎక్కడ ఉంటుంది, అవుట్ సైడ్ ద టెంపుల్. సో ఇక్కడ వాటర్ రిజర్వాయర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ వాటర్ రిజర్వాయర్ కన్ఫామ్గా ఉంటుంది. ఇక్కడ వాటర్ రిజర్వాయర్ ఉండదు. ఇంకా మెయిన్ థింగ్ ఏంటి అంటే యాస్పిడల్ ప్లేన్. ఇది యాస్పిడల్ ప్లేన్ అంటే ఏంటి, ఎలిప్టికల్ ఇలా ఉండొచ్చు, ఇలా ఎలిప్టికల్ ఏంటి, ఇట్లా ఎలా ఉంటుంది. సో ఇలాంటి ప్లేన్స్తో ఇది నిర్మించబడలేదు, కానీ ఇది యాస్పిడికల్ ప్లేన్స్తో నిర్మించబడింది. ఇది నగరాకి, ద్రవిడకి ఉన్న డిఫరెన్స్. సో చిన్న మిస్టేక్. బృహదీశ్వర టెంపుల్ కట్టింది రాజరాజ వన్, నాట్ రాజేంద్ర వన్. రాజరాజ వన్ కట్టాడు బృహదీశ్వర టెంపుల్. సో గంగైకొండ చోళపురం కట్టిందేమో రాజేంద్ర వన్. కట్టింది రాజేంద్ర వన్. ఐరావతేశ్వర టెంపుల్ కన్స్ట్రక్టెడ్ బై రాజరాజ టూ. బృహదీశ్వర టెంపుల్ ఏమో రాజరాజ వన్. రాజేంద్ర వన్ కట్టింది ఏంటి మరి, గంగైకొండ చోళపురం. అతన్ని గంగైకొండ చోళ అంటారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్. సో ఇప్పుడు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, వాటి లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. వీళ్ళు కట్టిన టెంపుల్స్. ఒకటి కందరియా మహాదేవ టెంపుల్ ఎక్కడయ్యా ఉందంటే మధ్యప్రదేశ్లో. ఇంకోటి ఉంది మనకి, ఇంకా ఖజురహో టెంపుల్ కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. కందరియా మహేంద్ర టెంపుల్ ఇన్ మధ్యప్రదేశ్. సో ఇంకేమున్నాయి, ఈ ఇది ఉంది కదా, కందరియా మహాదేవ టెంపుల్. సో దీని వాల్స్ మీద ఏమున్నాయా అంటే పోస్చర్స్ ఆఫ్ కామసూత్ర ఉన్నాయి. బుక్ రాసింది ఎవరు, కామసూత్ర బుక్ వాత్సాయన బుక్ రాశాడు. సో ఇంకేమున్నాయి, వీళ్ళకున్న ఒక మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే, వీళ్ళకున్న స్కిల్ ఏంటంటే శిలలు నిర్మించేవాళ్ళు. అంటే ప్రతిమలు, డాన్సింగ్ ప్రతిమలు ఇట్లా నిర్మించేవాళ్ళు. సో అలా నిర్మించింది ఏందయ్యా అంటే డాన్సింగ్ ఫిగర్ ఆఫ్ శివ నిర్మించారు. అదే నటరాజ బొమ్మ ఉంటుంది. ఇఫ్ యూ డౌట్ సర్చ్ ఇన్ గూగుల్, నటరాజ పిక్ అని ఒకటి ఉంటుంది. దాన్ని ఒక టెక్నిక్, వీళ్ళు మంచి ఫేమస్ టెక్నిక్. అది ఏం టెక్నిక్ అంటే లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్తో బ్రాంజ్తో నిర్మించారు. లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరికి బాగా వచ్చాయి అంటే చోళాస్కి. సో అది ఈ డాన్సింగ్ ఆఫ్ ఫిగర్ శివ.
ఇప్పుడు చెప్పే రెండు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కోనార్క్ టెంపుల్. కోనార్క్ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఓన్లీ సన్ టెంపుల్ ఇన్ ఇండియా. కోనార్క్ టెంపుల్ ఎక్కడ ఉంది? ఒడిశాలో ఉంది, ఒడిశా స్టేట్లో. ఎవరు నిర్మించారని కూడా అడుగుతాడు. నరసింహదేవ 1. కోనార్క్ సన్ టెంపుల్ అని గుర్తుపెట్టుకోవాలి. కోనార్క్ సన్ టెంపుల్ లొకేటెడ్ ఇన్ ఒడిశా. ఎవరు కన్స్ట్రక్ట్ చేసిందంటే నరసింహదేవ. ఇట్స్ నోన్ యాజ్ బ్లాక్ పగోడా అంటారు దీన్ని. కోనార్క్ సన్ టెంపుల్ లొకేటెడ్ ఇన్ ఒడిశా. నరసింహదేవ 1, ఆల్సో నోన్ యాజ్ బ్లాక్ పగోడా. మన 10 రూపాయల నోటు మీద ఉండేది ఇదే. 10 రూపాయల నోటు మీద ఉండేది ఈ బ్లాక్ పగోడా అని. ఇప్పుడు ఇంకో టెంపుల్, దిల్వారా జైన్ టెంపుల్ లొకేటెడ్ ఇన్ మౌంట్ అబు రాజస్థాన్. దిల్వారా జైన్ టెంపుల్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్, మౌంట్ అబు. ఎవరే కట్టించిందంటే చోళాసే కట్టించారు. ఇంకోటి ఏంటంటే సోమనాథ్ టెంపుల్. ఇది చాలా ఇంపార్టెంట్. సోమనాథ్ టెంపుల్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. సోమనాథ్ టెంపుల్ ఎవరికి రిలేటెడ్ అయ్యా అంటే మొహమ్మద్ ఘజనీ 1027లో దండయాత్ర చేస్తాడు. దీని మీద కూలిదాన్ని ట్రై చేస్తాడు, కూలుస్తాడు. సోమనాథ్ టెంపుల్ గుజరాత్. సోమనాథ్ టెంపుల్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. ఇంకా మొధేరా సన్ టెంపుల్ గుజరాత్. ఇప్పుడు లేదు ఆ సన్ టెంపుల్. ఓన్లీ ఒకే ఒక సన్ టెంపుల్ కోనార్క్ లొకేటెడ్ ఇన్ ఒడిశా, బ్లాక్ పగోడా. ఈ మొధేరా అనేది గుజరాత్లో ఉంది. సో ఇప్పుడు లాస్ట్ది జగన్నాథ్ పూరి లొకేటెడ్ ఇన్ పూరి, ఒడిశా. చాలా ఇంపార్టెంట్. జగన్నాథ రథయాత్ర రిలేటెడ్ టు విచ్ స్టేట్ అని అడుగుతాం. ఒడిశా. ఫెస్టివల్స్లో కూడా వస్తుంది. సో దీన్ని ఎవరే కట్టించిందంటే అనంతవర్మన్ అని కూడా అంటాం. అనంతవర్మన్. సో దీన్ని ఏమంటాం? ఇది వైట్ పగోడా అంటాం దీన్ని, వైట్ పగోడా. సో బ్లాక్ పగోడా ఏమో కోనార్క్ సన్ టెంపుల్, వైట్ పగోడా ఏమో జగన్నాథ పూరి టెంపుల్. పూరి జగన్నాథ్ టెంపుల్ అంటారు, లేదా జగన్నాథ పూరి టెంపుల్ ఒడిశా అంటాం. సో బాయ్.